మార్కెటింగ్ అంటే ఏంటి? మనం డిజిటల్ మార్కెటింగ్ ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎందుకంత ఎఫెక్టివ్గా ఉంది? దానికి మనకి మార్కెట్లో ఎందుకంత ఫేమ్ ఉంది? లైక్ ఎందుకు దాని గురించి జాబ్ సెర్చింగ్ కానీ ఎందుకు చేస్తుంది? సో ఇప్పుడు మీరు నార్మల్గా బయట సెర్చ్ చేసిన బయట మీరు చేసిన నవడేస్ నో వన్ ఆర్ యూజింగ్ టీవీ యాడ్స్. కంపెనీస్లో కానీ ఎక్కడ కానీ మనకి టీవీ యాడ్స్ కానీ అంత పెద్దగా ఇవ్వరు. నార్మల్ జ్యువెలరీ షాప్స్ కానీ వాళ్ళు ఇస్తారు. అండ్ బేసిక్గా మనం బయట చూసినప్పుడు కూడా ప్యాంప్లెట్స్ అనేది పంచట్లేదు. ప్రీవియస్గా మనం ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారు, వాళ్ళు లైక్ దే యూస్ టు పబ్లిష్ దెమ్సెల్వ్స్ బై గివింగ్ ప్యాంప్లెట్స్ ఆర్ దే యూస్ టు గివ్ విజిటింగ్ కార్డ్స్, రైట్? విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేవారు. సో ఆ విధంగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకునేవాళ్ళు. సో దే యూస్ టు స్టార్ట్ దేర్ బిజినెస్ ఫ్రమ్ గివింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు అడ్వర్టైజ్ దెమ్సెల్వ్స్. బట్ నవ్ డేస్ ఏం చేంజ్ వచ్చింది? ఐ మీన్ లైక్ గూగుల్ సెర్చ్ చేయడం వల్ల కానీ నార్ మనం సోషల్ మీడియాస్లో వాళ్ళ పోస్ట్ ప్రెజెంట్ చేయడం కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ అట్లా మనకి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఓల్డెన్ డేస్కి ఇప్పటికి నార్మల్గా అయితే ప్రీవియస్గా మనకి ప్యాంప్లెట్స్ అవి యూస్ చేస్తూ మనం లైక్ దే యూస్ టు ప్రమోట్ దెమ్సెల్వ్స్. బట్ ఇప్పుడు ఏంటి, నార్మల్ అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. అంటే ప్రతిదీ ఆన్లైన్, ఈవెన్ క్లాసెస్ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నాము. సో ఆ విధంగా ఈవెన్ ఎవ్రీ పీపుల్ ఆర్ ఇన్ ఆన్లైన్. సో వై నాట్ ఈవెన్ వీ షుడ్ స్టార్ట్ బిజినెస్ ఇన్ ద ఆన్లైన్, రైట్? సో ఏదైనా సరే అందరూ ఆన్లైన్లో ఉన్నప్పుడు మనం ప్రమోషన్ కూడా ఆన్లైన్లో చేస్తే మనకి ఇంకా ఎక్కువ టార్గెటెడ్ ఆడియన్స్ ఇస్తారు కదా. లైక్ we can get more leads from online other than traditional and like నార్మల్ ఫిజికల్ గా మాన్యువల్ గా వెళ్ళి చేయడం కంటే ఆన్లైన్ లో మనకి ఇంకా ఎక్కువ ఆడియన్స్ వస్తారు కదా. సో ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ప్రమోషన్ ఆఫ్ అ బ్రాండ్ ఆర్ అ ప్రోడక్ట్ or a service in a digitalized way where we can convert a person to a targeted audience in a digitalized way, like from a mobile or a laptop or a PC or even from a Facebook accounts or everything in a digitalized communication. So we can convert every person in a audience. So this is called digital marketing basically. ఇక్కడ మీరు చూస్తే నార్మల్గా మనకి ప్రీవియస్గా ఈవెన్ కాలేజెస్లో వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మనకి స్టూడెంట్స్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసి వాళ్ళ బ్రౌచర్ పంపించేస్తే లైక్ ఒకసారి పోత్రూ అవ్వండి, దాని తర్వాత మళ్ళీ మనకి లైక్ మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు, మళ్ళీ మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు అని చెప్తుంటారు. సో ఆ విధంగా మనకి ఒక డ్రాఫ్ట్ చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట వరల్డ్ లో. సో ఈ విధంగా మనకి మార్కెట్ నడుస్తుంది. సో దిస్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ బేసికల్లీ. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే దీంట్లో కూడా మనకి ఒక పర్టికులర్ వేస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ చూసాం. అంటే ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు చేస్తాం? ప్రమోషన్ చేయడానికి, బ్రాండింగ్ చేయడానికి, అది డిజిటల్ మార్కెటింగ్. ఎస్, సో అందుకు చేస్తాం కదా. వై అంటే ఎందుకు అది చేస్తాం అనేది మనకు ఐడియా వచ్చింది. కానీ ఎలా చేస్తాం? ఆన్లైన్ లో చేస్తాం. అంటే ఆన్లైన్ లో ఏ విధంగా? ఎస్, 100%. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. ఈవెన్ మనకి ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ఆన్లైన్. ఇప్పుడు మనం కరెంట్ బిల్ పే చేయాలన్నా, ఏది పే చేయాలన్నా ఆన్లైన్ నుండి పే చేస్తాం. బికాస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ పోర్టల్స్ టు పే ద బిల్స్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా
మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది మన టెక్నాలజీస్ ని యూస్ చేస్తూ మన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటున్నాం అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ టోటలీ డిజిటలైజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. వి విల్ బి హ్యావింగ్ సమ్ ఫ్యూ టెక్నిక్స్ టు హౌ we should start our business and how we can increase it, how we can get our leads. Okay, అండ్ ఇప్పుడు మనకి ఒక కాఫీ షాప్ ఉంది అనుకోండి, అండ్ వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా ఏంటో లేదు, లైక్ స్టార్ట్అప్ కాఫీ షాప్ అది. సో వాళ్ళు వాళ్ళ లీడ్స్ ని పెంచుకోవాలనుకుంటారు. లోకల్లో అయితే తెలిసిన వాళ్ళు ద్వారా మనకి వస్తారు, లైక్ వి విల్ గెట్ కస్టమర్స్. బట్ బయటి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కదా, సో దే విల్ నాట్ నో వేర్ ద ప్లేస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్, వేర్ ఇస్ ద అడ్రస్, అండ్ వాళ్ళ మెన్యూ ఎట్లా ఉంటుంది, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ తెలియదు కదా. ఇప్పుడు నార్మల్ గా ఫ్యామిలీ పరిస్థితి అప్పట్లాగా ఎవరు చూడట్లేరు, టీవీ అడ్వర్టైజెస్ స్కిప్ చేసిస్తారు, లైక్ దే విల్ చేంజ్ ద ఛానల్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం బయట అడ్వర్టైజ్మెంట్ లాగా పెద్ద పోస్టర్ వేసిన చూసి వదిలేస్తారు తప్పించి, లైక్ దే విల్ సమ్ విల్ టేక్, లైక్ ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, దే విల్ టేక్ యాక్షన్ బట్ నాట్ మచ్. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, సో వాట్ దే విల్ డూ, మోస్ట్లీ దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు ద ఫోన్, రైట్? సోషల్ మీడియాస్ అండ్ యూట్యూబ్స్, వ్లాగింగ్స్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నవడేస్ ఇప్పుడు అందరూ ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నారు కదా. సో ఈ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ మెన్యూ ఇలా ఉంది, ఇక్కడ అంబియన్స్ ఇలా ఉన్నాయి. సో దే విల్ ట్రై అవుట్, లైక్ ఇక్కడ ఒక రీల్ వచ్చింది, సో వై షుడెంట్ వి ట్రై. సో ఆ విధంగా పబ్లిష్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు అవన్నీ ఏ టెక్నిక్స్ అనేది ఈ కైండ్ లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు రీల్స్ పెట్టడం కానీ, పోస్ట్ చేయడం కానీ, మన బిజినెస్ ని టాప్ పొజిషన్స్ లో చూడడం కానీ, ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే.